హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం. సో సెప్టెంబర్ 13th నాడు భారతదేశం మొత్తంలో కూడా నేషనల్ లోక్ అదాలత్ 2025 13th సెప్టెంబర్ భారతదేశంలో జరగబోతున్నది. ఇదేంటంటే ఇది వీళ్ళ థర్డ్ లోక్ అదాలత్ అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఇది మనం ఎక్కడ తీసుకున్నాం న్యూస్ అంటే లీగల్ కార్ట్ అని చెప్పి వెబ్సైట్ ఉంది. దాంట్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. ఇదేంటంటే భారతదేశంలో మొత్తంలో కూడా ఎక్కడెక్కడైతే సెటిల్మెంట్లు కానివ్వండి లేదా మీ చలాన్స్ బైక్ కానివ్వండి కారుకి సంబంధించిన చలాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే వన్ డేలోనే ఇది నడిచేది వన్ డేలోనే మొత్తం కూడా అన్ని సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరికైతే బండ్ల పైన చలాన్లు ఉన్నాయో ఈ రోజు మీరు ఆ రోజు అక్కడ క్లియర్ చేసుకుంటే మీకు మ్యాక్సిమం 80% వరకు డిస్కౌంట్ దక్కే అవకాశం కూడా ఉంది. అట్లా ఇది బైక్ చలాన్స్ అనే కాకుండా ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ బిడ్డింగ్ కేసెస్ కానివ్వండి, ఇంకా ట్రాఫిక్ చలాన్స్, చెక్ బౌన్స్ కేసులు, సివిల్ డిస్ప్యూట్స్ కానివ్వండి, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ కానివ్వండి, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ కానివ్వండి, లేబర్ అండ్ ఎంప్లాయిడ్ డిస్ప్యూట్స్, యూటిలిటీ బిల్ సెటిల్మెంట్స్, కాంపౌండబుల్ క్రిమినల్ ఆఫెన్సెస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది ఏంటంటే కట్టకుండా లేదా ఈ కేసెస్ పైన వాళ్ళు చాలా మంది కూడా కొంత టైం పడతా ఉంటుంది కదా. సో అవన్నిటిని కూడా సింగిల్ డేలో సెటిల్మెంట్ చేసేలాగా మనం ఈ రోజు సెప్టెంబర్ 13th రోజు లోక్ అదాలత్ అయితే జరగబోతుంది. ఇది ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి అవకాశం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకోండి. చలాన్లు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ మీరు ఆ రోజు క్లియర్ చేసుకునేందుకు ప్రయత్నించండి. కొన్ని వెహికల్స్కి మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 10,000 20,000 ఉన్న వెహికల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం. ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంట్లో అయితే 80% వరకు అని చెప్పి అంటున్నారు. నిజంగా 80% అంటే 10,000కు 8,000 మీకు పోయినా 2,000 మీకు ఈజీగా ఏదైతే పేమెంట్ ఉందో అది వస్తుంది. సో ఇది నిజంగా చెప్పాలంటే ఇది మంచి అవకాశం. సో మనం చూసుకున్నట్లయితే అసలు లోక్ అదాలత్ అయింది అనేది ఒక్కసారి చూసేద్దాం మనం. జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినేడ్. దిస్ టైమ్లెస్ ఫ్రేజ్ క్యాప్చర్స్ ద రియాలిటీ ఆఫ్ India's judicial system where crores of cases remaining pending in courts, some for decades. డీకేడ్ అంటే మనకు 10 years వచ్చేసి ఒక డీకే ఉంటుంది. అదే అంటున్నా ఏంటంటే కొన్ని కోర్టుల కేసులు కూడా చాలా అంటే చాలా పెండింగ్ ఉన్నాయి కోర్టులల్లో. సో దానికి సంబంధించి లోక్ అదాలత్ అని చెప్పి ఎవ్రీ ఇయర్లో ఒకసారి పెట్టడం జరుగుతుంది. టు ట్యాకిల్ దిస్ ఇండియన్స్ జ్యుడిషియరీ హ్యాస్ కన్సిస్టెంట్లీ ప్రమోటెడ్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ mechanisms and one of the most impactful among them is నేషనల్ లోక్ అదాలత్. ఓకే, ఇది 13th సెప్టెంబర్న 2025 ఇండియా విల్ విట్నెస్ మొత్తం భారతదేశం మొత్తంలో కూడా థర్డ్ నేషనల్ లోక్ అదాలత్ ఆఫ్ ద ఇయర్ వేర్ lakhs of pending and pre litigation cases will be resolved in a single day. అదే అంటున్నా కదా, లక్షలలో పెండింగ్లో ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో లిటిగేషన్ కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సింగిల్ డేలో సెటిల్మెంట్ చేసేటట్టుగా. ఇంకోటి ఇది ఎందుకు తీసుకొచ్చిందంటే యాక్సెసబుల్, అఫోర్డబుల్ అట్లనే స్పీడ్ జస్టిస్ ఏదైతే ఉందో వీటిని దృష్టిలో పెట్టుకొని ఇన్ని కేసులు పెండింగ్ ఉంటే కరెక్ట్ కాదని చెప్పి ఈ యొక్క ఉద్దేశంతో మన ఈ నేషనల్ లోక్ అదాలత్ని తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు గూగుల్లో కొట్టినా కూడా మీకు ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఇంకోటి లీగల్ కార్ట్ ఏదైతే ఉందో దీంట్లో మీకు మొత్తం దీనికి సంబంధించి ఏమేమి ఉంటాయి, ఏ కేసెస్ని మనం ఆ రోజు సెటిల్మెంట్ చేసుకోవచ్చు ఏందనే దానిపైన మొత్తం డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి చూడండి. నిజంగా ఇది ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశం. దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 10 days ఉన్నది దీనికి. సో ఆ ప్రాసెస్ ఏంటిది ఏందనేది ఒక్కసారి మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి.